మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. 2026 మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది, ఏళ్ళనాటి శని తీవ్రత ఏ విధంగా ఉంటుంది, ఓవరాల్గా సంవత్సరం అంతా కూడా వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? శని లగ్నంలో గురువు 4వ ఇంట్లో ఉన్నారు. సో అది కాకుండా జనవరి 1 ముహూర్తం చూసుకుంటే చంద్రుడు 3వ ఇంట్లో. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మనం ఆర్థికంగా మాట్లాడదాం, తర్వాత రూట్ పాయింట్ కూడా చెప్తాం. ఆర్థికంగా మాట్లాడితే రైతులకి బాగానే ఉంది. కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఏ గింజలు వేయాలి, ఎక్కడ కొనాలి, ఫర్టిలైజర్ ఎంత వేయాలి, కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట వీళ్ళకి. ప్రతి సంవత్సరం వర్షాలు, ఆ భూమి, ఆ న్యూట్రియంట్స్ చాలా వేరియేషన్ ఉంటుంది. సో మనం దేనికైనా రెడీ ఉండాలి కాబట్టి కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. షాప్ వాళ్ళతో, ఫ్రెండ్స్తో, పక్కన వాళ్ళతో. అలా చేస్తే మీ పంట మీ చేతికి వస్తుంది, మంచి గిట్టుబాటై డబ్బులు బాగుంటాయి. తర్వాత నెక్స్ట్ గురు బలం ఉంది, చాలా గొప్ప విషయం. మీనరాశి మీకు ఏలినాటి శని ఉన్నా మీకు గురుబలం ఉంది. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఏలినాటి శని. గురుబలం ఉంది కాబట్టి ఏ సమయంలో అయినా, ఏ పరిస్థితిలో అయినా మిమ్మల్ని కాపాడడానికి గురువు ఉన్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మర్చిపోండి మిగతాది. జాబర్స్ గురించి మాట్లాడతా. జాబర్స్ కూడా మంచి పేరు ప్రఖ్యాతి. వాళ్ళ ఆఫీస్లో వీళ్ళందరిలో 10 మంది 15 మంది ఉన్నారు కదరా, వీడు మంచోడు అని పేరు ప్రఖ్యాతి తెచ్చుకుంటారు. దిస్ గాయ్ ఈజ్ ఏ ఎఫిషియంట్ మ్యాన్. మంచి ఇంజనీర్, మంచి ఎడిటర్, మంచి డాక్టర్. ఈ హాస్పిటల్లోనే ద టాపర్ ఆఫ్ ద బ్యాచ్, ద బెస్ట్ మెడికో ఇన్ ద క్యాంపస్ పేరు వస్తుంది. బేసిక్గా జాబ్ చేసే వాళ్ళకి చాలా బాగుంది. గురుబలం బాగుంది కాబట్టి సినిమా రంగంలో ఉన్న రాజకీయ నాయకుడైన, వ్యాపారమైన మినిమం గ్యారంటీ ఉంటుంది. చాలా గొప్ప విషయం ఇది. మినిమం గ్యారంటీ ఉన్న రాశి ఏది ఉండదు. బేసిక్గా ఎవరికైతే గురుబలం ఉంటుందో వాడికి మినిమం గ్యారంటీ ఉంటుంది. ఆ గురుబలము మీనరాశికి ఈసారి ఉంది కాబట్టి ఏ సిచ్యువేషన్ వచ్చినా శని ఇబ్బంది పెట్టవచ్చు, రాహు ఇబ్బంది పెట్టవచ్చు, ప్రకృతి ఇబ్బంది పెట్టవచ్చు, పోయిన మన పాస్ట్ లైఫ్, దాన్ని ఏమంటారు, పూర్వజన్మ పాపాలు కూడా ఇబ్బంది పెట్టవచ్చు. కాపాడడానికి గురువు ఉన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళకి పోయిన జన్మలు, పోయిన కాలము, పాపాలు, పుణ్యాలు వెంటాడతాయి. దాని నుంచి మనల్ని కాపాడడానికి ఇది ఉంది, గురుబలం. సో అందరికీ బాగుంది, నో నీడ్ టు వరీ. ఉన్న గురుబలాన్ని పాడు చేసుకోవద్దు. మెయిన్గా ఇక్కడ పాయింట్. రాజకీయాల్లో వెళ్ళిపోతారు మీరు, మీ స్పీచెస్ ట్రెండ్ అవుతాయి, మీ సినిమాలు ఆడతాయి, మినిమం గ్యారంటీ, మినిమం ఓపెనింగ్స్ ఉంటాయి, ఓటీటీ వాళ్ళు మీ సినిమాలు కొనేస్తారు, మీ వ్యాపారాలు కూడా మంచి సేల్స్ అవుతాయి. మీరు ఎప్పటి నుంచో మార్కెటింగ్ దేవుడా, మార్కెటింగ్ నా బ్రాండ్ ఒక పేరు రావాలి, పేరు వస్తేనే కదా సేల్స్ అయ్యేవి. సేల్స్ ఎప్పుడు సేల్స్ అవుతాయి, ఎప్పుడు పేరు వస్తుంది అంటే ఆ పేరు కూడా ఎప్పుడు వచ్చేస్తుంది, ఆ సేల్స్ ఎప్పుడు అవుతాయి. జెప్టో, బ్లింకిట్లో మీ ప్రోడక్ట్ లాంచ్ అవుతుంది. మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? దేవుడా ఇంకో బ్రాంచ్ పెట్టాలి, నేను నా క్యాటరింగ్ బిజినెస్ బాగా పెరగాలి, నా హోటల్ బిజినెస్ బాగా పెరగాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ సంవత్సరం గురుబలం ఉంది కాబట్టి అన్నీ కలిసి వస్తే అంత పాజిటివే జరుగుతుంది. మీరు మామూలుగా 10 రూపాయలు కాఫీ తాగాలని అనుకుంటే వెళ్ళి 100 రూపాయలు కాఫీ తాగొస్తారు. ఏ రోడ్డు పక్కన చిన్న బండిలో తాగాలనుకుంటే వెళ్ళి మంచి ఏ స్టార్ బక్సో లేకపోతే ఏ సీసీడీకో వెళ్ళి తాగొస్తారు. మంచి సమయం, మినిమం గ్యారంటీ చెప్పాను కదా. కాఫీ తాగాలన్నా కూడా మీకు మంచి సమయం నడుస్తుంది అనమాట. సో కాఫీకే ఇంత మంచి సమయం నడుస్తే జాబ్ చేసే వాళ్ళకి, వ్యాపారం చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ మెయిన్గా మంచి సమయం నడుస్తుంది. దాన్ని కాపాడుకోవాలి, దాన్ని పాడు చేసుకోవద్దు. అంటే గురుబలం అంటే పాజిటివిటీ, పాజిటివ్గానే ఉండండి. నెగిటివ్ జోన్లోకి వెళ్ళి మొత్తం పాడు చేసుకోవచ్చు. పాడవుతే మొత్తం రివర్స్ అయిపోతుంది, చిల్లా చెదురైపోతుంది. పాడు చేసుకోవట్టు. ఎటువంటి పరిస్థితిలో నెగిటివ్ పీపుల్తో తిరగొద్దు.
బూతులు మాట్లాడేవాళ్ళు, ఆడవాళ్ళ గురించి ఎక్కువ తక్కువ మాట్లాడేవాళ్ళు, నీచంగా మాట్లాడేవాళ్ళు, ప్రకృతి గురించి, దైవాన్ని గురించి, దేశం గురించి నీచంగా మాట్లాడేటతో తిరిగితే మీ గురువు పాడైపోతుంది. మీరేం చేయనక్కర్లే, వాడు మాట్లాడింది వింటే చాలు. మహాభారతంలో కృష్ణుడు చెప్తాడు, నువ్వు అన్యాయం చేయనక్కర్లే నాయన, అన్యాయం జరుగుతున్నప్పుడు వేరే వాడు చేస్తున్నప్పుడు జస్ట్ చూసి ఊరుకుంటే చాలంట, పాపం వచ్చేస్తుంది. అన్యాయం జరుగుతున్నప్పుడు అక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి అక్కడి నుంచి, లేకపోతే దాన్ని ఫేస్ చేయాలి, దాన్ని మార్చాలి. సో చెప్పేది ఏంటంటే మీ పాజిటివిటీని తగలబెట్టొద్దు, బీ విత్ పాజిటివ్ పీపుల్. మీకంటే పెద్ద గొప్ప, ఎలా చెప్పాలి నేను మీకు, మీ జాతకాన్ని బాగుపడాలన్నా సర్వనాశనం అవ్వాలన్నా మీ చేతిలోనే ఉందండి. వేరే వాళ్ళు వస్తారు నాశనం చేయడానికి, మీరు దాన్ని ఎలా కాపాడతారు? మీ జాతకం అలానే ఉంది, దాన్ని పైకి ఎలా తీసుకెళ్తారు? మొత్తం మీ చేతిలోనే ఉంది. మీరు దయచేసి మీ జాతకాన్ని పాడు చేసుకోవద్దు. గురుబలం ఉంది సుమ, అందరికి ఉండదు, మీకుంది, అదృష్టం బాగుంది, దయచేసి వాడుకోండి. ఆర్థికంగా వీళ్ళకి బాగానే ఉంటుందంట. ఆర్థికంగా చాలా బాగుందండి వీళ్ళకి. వివాహ జీవితం కలిసి వస్తుంది, పెళ్లి సక్సెస్ అవుతుంది, పిల్లలు పుడతారు. గురుబలం ఉంది, గురుబలం ఉంటే అన్నీ అవుతాయి, గ్యారంటీ మినిమం అవుతుంది. ఎవరికైతే కోర్టులో కేసులు ఉన్నాయో, మా కేసులు ఎప్పుడు తేలుతాయో తెలియదు, వాళ్ళ కేసులన్నీ తేలుతాయి, తీర్పు వస్తుంది. పోగొట్టుకున్న ఐఏఎస్ జాబులు, పోగొట్టుకున్న ఐపీఎస్ జాబులు, తమ మీద కేసు పడి డ్యూటీ నుంచి పక్కన తప్పుకొని ఇంట్లో కూర్చున్న వాళ్ళందరూ మళ్ళీ డ్యూటీ ఎక్కుతారు. రివైవల్ జరుగుతుంది. ఎవరికైతే బాగా మొత్తం కింద పడిపోయారో వాళ్ళు తారాదేవి ఆలయానికి వెళ్ళి రావాలి ఒకసారి, తారాదేవి అనుగ్రహం చేయాలి. మీరు గూగుల్లోకి వెళ్ళి తారాదేవి మంత్రాస్ అని కొట్టండి, మీకు వస్తాయి. తారాదేవి పటం కొనుక్కోండి. గురువు అంటే తారాదేవి ప్లస్ దత్తాత్రేయ ఆల్సో. సో శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీ గురుదత్త, జయ గురుదత్త. రోజుకి మినిమం 300 టైమ్స్ ఇది చేయాలి. ఎవరికైతే గుడి పాడైపోయిందో, పిచ్చి పిచ్చి వెబ్సైట్లు, పిచ్చి పిచ్చి రీల్స్, పిచ్చి పిచ్చి సినిమాలు చూడడం ఆపేస్తే బెటర్, లేకపోతే చాలా కష్టమవుతుంది. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మీరందరూ నేను చెప్పే నామజపం చేస్తే చాలా మంచిది. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఈ సంవత్సరాన్ని వాడుకుందాం. గురుబలం ఉంది, గురుబలం ఊరికే రాదమ్మా, దాన్ని కాపాడుకోండి. అది కాపాడుకుంటే అన్నీ సర్దుకుపోతాయి, మీరు అనుకున్నవన్నీ అవుతాయి. చాలామందిని నేను అడుగుతాను, సార్ మీ జీవితం ఎలా ఉందంటే, సార్ దేవుడి దేవాల అంతా బాగుంది సార్, జాబ్ ఉంది సార్, పెళ్ళైంది సార్, 2 పిల్లలు ఉన్నారు కదా సార్, దీనికంటే ఇంకెక్కువ ఏం కావాలి సార్ అంటారు. వాడికి ఒక సాఫ్ట్వేర్ జాబే, చిన్న జాబు, వాడు ఒక నార్మల్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, 2 పిల్లలు పుడతాడు, కానీ వాడు విపరీతమైన సంతోషంలో ఉంటాడు. ఎందుకు? వాడికి అన్నీ ఉన్నాయి. మీరు గుళ్ళకి వెళ్ళండి, ఎక్కువ ఫ్యామిలీస్ ఎందుకు వస్తాయి? దేవుడు థ్యాంక్ యూ చెప్పడానికి అన్నీ ఇచ్చాడు దేవుడు, పెళ్ళి ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. మెయిన్ ఏంటి? ఏ ప్రాబ్లం లేకుండా చూసుకున్నాడు. అదే గురుబలం. మనకు అతిపెద్ద గురువు కృష్ణుడు. గుళ్ళో చూడండి, మీరు ఎక్కువ కపుల్స్ వస్తారు, వచ్చి థ్యాంక్స్ చెప్తుంటారు దేవుడికి, వేడుకుంటారు, దేవుడు అన్నీ ఇచ్చావు దేవుడా. చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెయిన్గా బేసిక్గా ప్రతి మనిషికి ఒక ప్రాబ్లం ఉంటుంది, కానీ ఏ ప్రాబ్లం లేనివాడు ఎవడంటే గురుబలం ఉన్నాడు. ఉన్నవన్నీ తక్కువ ఎక్కువ ఉండొచ్చు, కానీ అన్నీ ఉంటాయి. పిల్లోడు ఉంటాడు, వాడు చదవకపోవచ్చు, కానీ పిల్లోడు ఉన్నాడు, అది చాలు కదా. పిల్లోడు లెక్క కొట్టుకొని చచ్చిపోతారు చాలామంది, పిల్లోడు ఎప్పుడు పుడతాడని. జాబ్, పెద్ద జాబ్ లేదు, మామూలు సాఫ్ట్వేర్ జాబ్ ఉంది, కానీ ఆ జాబ్ ఉంది చాలు, ఇల్లు నడుస్తుంది, నెలకు 1,00,000 వస్తుంది, చాలు కదా. సో గురుబలం అంత గొప్పది. సో ఆ గురుబలం ఉంది మీనరాశికి, నో నీడ్ టు వరీ. ఏ శని ఏ రాహు మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. నాకైతే బాగా నచ్చిన రాశి సంవత్సరం ఏదైనా ఉంటే మీనరాశి. కానీ మీరు మాత్రం దయచేసి పాడు చేసుకోవద్దు. పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దయచేసి మీ మైండ్ వాడి నేల మీద ఉండండి, గాల్లో ఎగురొద్దు. ఈ 2026 కాబట్టి కొంచెం ఈగో ఉంటుంది మనిషికి, కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఆల్ ఈజ్ వెల్, నో నీడ్ టు వరీ. సూపర్ ఉంది మీకు. నూతన సంవత్సరానికి స్వాగతం. ఇవాళ నేను మీకోసం 2026లో ఈ ప్రత్యేకమైన వస్తువు తీసుకొచ్చాను. దీని పేరు ఈక్షన్, ద డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్. ఈ గడియారంలో మీరు తిథి, వారం, నక్షత్రం, దాంతో పాటు దేవుడు బొమ్మలు, ప్రత్యక్ష సమయం చూడవచ్చు. అలానే అమృత ఘడియలు, యమగండలు
ఇలాంటివి కూడా చూడొచ్చు. ఇది ఇలాంటి వాల్ క్లాక్ ఇప్పుడు దాకా సౌత్ ఇండియాలో రాలేదండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దిస్ ఈజ్ ద లేటెస్ట్ మోడర్న్ జనరల్ వాల్ క్లాక్. గోడ మీద బొమ్మ, ఇది మా అమ్మ. ఈక్షన్ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ కమింగ్ నియర్ యూ వెరీ సూన్. ఆల్సో అవైలబుల్ ఇన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. కింద ఉన్న నంబర్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు వాట్సాప్ చేసినా పర్లేదు. అండ్ హ్యావ్ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఓవరాల్గా మీనరాశి వాళ్ళందరికీ 2026 ఏ విధంగా ఉండిపోతుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.